హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకు అసలు ఆ రోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎంత బిజీగా ఉందంటే మినిట్ కూడా గ్యాప్ దొరకలేదనమాట. అసలు నేను వీడియో ఎలా తీయగలిగానో నాకే తెలియలేదు. నేను నైట్ పడుకునేటప్పుడు కొంచెం ఓపికగా లేదనమాట. బ్యాక్ పెయిన్ వచ్చింది. నాకు అలా బ్యాక్ పెయిన్ కానీ అట్లా ఓపిక లేనప్పుడు, ఇంట్రెస్ట్ లేనప్పుడు నన్ను ఎవరైనా చేజ్ చేస్తున్నారా ఏంటి, నేను మార్నింగ్ లేసి చేసుకోవచ్చు ఇట్లా అనుకొని పడుకుంటాననమాట. ఓపిక లేకపోతే బలవంతంగా వెళ్ళి చేయటము లాంటివి ఏం చేయనండి. నాకు ఓపిక ఉన్నప్పుడే చేస్తాను. ఇంకా లేచిన తర్వాత ఎంత టెన్షన్ స్టార్ట్ అయిందంటే, లేవటం కూడా లేట్‌గా లేచాననమాట. నైట్ బ్యాక్ పెయిన్ అన్నానని అనిల్ నన్ను తను నాకంటే ముందే లేచేస్తారు యాక్చువల్‌గా. అలా లేచినప్పుడు నేను మరీ లేట్‌గా లేస్తున్నట్లయితే ఆఫీస్ ఉన్న రోజు తను లేపుతారనమాట. ఇట్లా ఆఫీస్‌కి టైం అయిపోతుంది కదా! మళ్ళీ బిజీ హడావిడి పడతావు అన్నట్లు లేపుతారనమాట. ఆ రోజు బ్యాక్ పెయిన్ అన్నానని నన్ను లేపను కూడా లేపలేదు. ఇంక నేను లేచి టైం చూసుకుంటే 7:30 అయిందనమాట. ఫాస్ట్‌గా వెళ్ళి ముందు గిన్నెలు కడిగాను. అవన్నీ నేనైతే చూపించలేదండి. ఇంకా కావాల్సినవి కొన్ని తెచ్చుకోవాలి. ముందు రోజు తెచ్చుకోవాల్సినవి కూడా నేను తెచ్చుకోలేదనమాట. లంచ్ ఏం చెయ్యాలి అనేది కూడా నాకు మామూలుగా అయితే ముందు రోజు ప్లాన్ చేసుకుంటాను. రేపు ఇది చెయ్యాలి, ఈ ఈ బాక్స్‌లోకి ఈ కర్రీ పెట్టాలి, ఈ రైస్ చేయాలి, సంథింగ్ ఇలా అని స్నాక్స్‌కి ఇది ఉండాలి అని ప్లాన్ చేసుకుంటాననమాట. ఆ రోజు మాత్రం ప్లాన్ చేసుకోలేదు. ఇంకా హడావిడి అయిపోయిందనమాట. ఫాస్ట్‌గా గిన్నెలు కడగడం, వెళ్ళి తెచ్చుకోవడం అవైతే అసలు నాకు షూట్ చేయాలి అన్న థాట్ కూడా రాలేదండి. ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు షూట్ చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా ఏదో హడావిడిగానే చేసేసాను. ఒక సైడ్ అలా వంట చేస్తూ, ఒక సైడ్ బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేస్తూ, ఇంకో సైడ్ ఇల్లు క్లీన్ చేస్తున్నాను. నాకొక సెంటిమెంట్ అంటిచ్చేసారండి మా మమ్మీ చిన్నప్పుడు. హస్బెండ్ అని కాదు, ఇంట్లోంచి పిల్లలు గానీ ఎవరైనా ఇంట్లోంచి అసలు బయటకి వెళ్ళిన తర్వాత మనం ఇల్లు క్లీన్ చెయ్యొద్దు. ఆలోపే మనము ఇల్లు క్లీన్ చేసేసి స్నానం చేసేసి ఉండాలి. అసలు ఇంట్లోంచి ఒకళ్ళు బయటకెళ్ళిన తర్వాత మనం ఇల్లు క్లీన్ చేయకూడదు ఇట్లా అని చెప్పేవారనమాట. ఇంక అందుకని నేను అనిల్ ఆఫీస్‌కెళ్తుంటే తను వెళ్ళేలోపే క్లీన్ చేసేసి స్నానం కూడా చేసేస్తాను. అండ్ ఫాస్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసేసానండి. రాజ్మా అండ్ 1 బాయిల్డ్ ఎగ్, రాగి మాల్ట్ అండ్ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. అనిల్‌కి ఈ బ్రేక్‌ఫాస్ట్ అంటేనే చాలా ఇష్టం అనమాట. నార్మల్‌గా తినే ఇడ్లీ, దోస ఇవి చేస్తే కూడా ఇవి డైలీ పెట్టొద్దు, నాకు నచ్చట్లేదు ఇవి అనని చెప్తారనమాట. ఎప్పుడన్నా మేము ఊరికి వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళ దగ్గరో, మమ్మీ వాళ్ళ దగ్గరో జస్ట్ 2 డేస్‌కి, 3 డేస్‌కి అయితే ఓకే అట్లా తింటారు గానీ, తనకి అంత నచ్చదనమాట. ఇవైతేనే ఇష్టం. ఇంకా ఎంత ఫాస్ట్‌గా చేశానో నాకే తెలీదు. ఒక 1 ½ అవర్‌లో మొత్తం ఇంట్లో పని, గిన్నెలు ఇవన్నీ క్లీన్ చేయడం అంతా చేసేసి అనిల్‌ని ఆఫీస్‌కి పంపించేస్తున్నాననమాట. తను "నువ్వెందుకు హడావిడి పడ్డావు, నేను బయట తినేస్తాను కదా ఆఫీస్‌లో" అని అన్నారు. కానీ నాకలా బయట తను తినడం నాకిష్టం లేదండి. ఇంట్లో చూసారు గదా బ్రేక్‌ఫాస్ట్‌లోనే ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారో. నార్మల్‌గా అయితే తనకి దోస అన్న, వడ అన్న చాలా ఇష్టమనమాట. అవన్నీ కూడా వద్దు, అది హెల్తీ కాదు అని అవాయిడ్ చేసి ఇంత హెల్తీగా తినే తనకి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ లంచ్ నాకు ఓపిక లేని రీజన్‌గా తను ఎందుకట్లా బయట తినడం ఇట్లా అని నాకు అనిపించి నేను ఫాస్ట్‌గా చేసేసాననమాట. ఇంకా తను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత నేను ప్రశాంతంగా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నానండి. నార్మల్‌గా అయితే ఇద్దరం కలిసే బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము. ఆ రోజు మాత్రం కొంచెం హడావిడిగా ఉండేసరికి తనకి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసి నేను మళ్ళీ తింటాను, నువ్వు తినేసేయి అని చెప్పి నేను తనకి లంచ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాననమాట. ఇంకా తను ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యానండి. ఈవెన్ ఇంట్లో కూడా కొంచెం పనుండింది. అదంతా చూసుకున్నాను కానీ నేను అది వీడియో ఏం షూట్ చేయలేదు. నాకు చేసే ఓపిక లేదనమాట అప్పటిదాకా ఫాస్ట్‌గా చేసేసరికి. ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి స్టార్ట్ చేశానండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం ఇవి కట్ చేసుకోవడం. నిజంగా ఎంత కష్టం అంటే ఆల్మోస్ట్ క్యాష్యూ నట్స్, వాల్‌నట్ అనిల్ కట్ చేసి పెట్టారు. అది కూడా కొన్ని నేను చేశాను గానీ తను చేస్తే పెద్ద పెద్ద పీసెస్ చేశారనమాట. అందువల్ల నేను మళ్ళీ వాటిని చిన్న పీసెస్ చేసుకొని వాల్‌నట్‌ని ఇప్పుడు అంజీర్ కట్ చేసుకుంటున్నా. అంజీర్ గూడా తనేంటంటే కొంచెం సన్నగా, పొడవుగా అట్లా చేశారనమాట. కానీ డ్రై ఫ్రూట్ లడ్డూకి కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే టేస్ట్ బావుంటుందని గాదు, సారీ. లడ్డు చుట్టడానికి షేప్ మంచిగా వస్తుందనమాట. అందుకని నేను చిన్న చిన్న పీసెస్ చేయమంటే తను ఏంటంటే
ఫాస్ట్‌గా అయిపోతుంది అని పని మధ్యలో వచ్చి ఎప్పుడన్నా నాకు అట్లా కట్ చేసి పెట్టేవారు. నేను చేస్తుంటే చూడలేక. చూసారా ఒక్క అంజీర్‌ని ఎన్ని పీసెస్ చేయాలో అయన్నీ చేయాలంటే నిజంగా చాలా కష్టమండి. అందుకే నాకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చేయాలంటే గూడా కొంచెం అబ్బా! ఏం చేస్తానులే అన్న ఫీలింగ్ వస్తది. కానీ అనిల్ మాత్రం బ్రేక్‌ఫాస్ట్‌లో డ్రై ఫ్రూట్ లడ్డు తింటారనమాట. అనిలే కాదు నేను గూడా తింటాను. కానీ నాకు చేయడానికి కొంచెం సోంబేరితనంగా ఉంటుంది. తను మాత్రం డ్రై ఫ్రూట్ లడ్డు చెయ్యి, నేను గూడా హెల్ప్ చేస్తాను కావాలంటే అనని అవి కట్ చేసిస్తూ ఉంటారు. ఈ అంజీర్ కట్ చేయడం ఒకటైతే, పిస్తా కట్ చేయడం ఇంకొక పెద్ద పనండి. ఆ షెల్స్ అన్నీ తీయాలి. ఒక్కొక్క పిస్తాని చిన్న చిన్న పీసెస్ చేయాలి. ఇవన్నీ నేను ఆ పీసెస్ అన్నీ చేసే టైంకి అనిల్ ఇంటికి రిటర్న్ వచ్చేసారనమాట. నన్ను డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. అపాయింట్మెంట్ ఏం లేదు. యాక్చువల్‌గా నాకు రిమూవల్ ఉంది. విజ్డమ్ టూత్ రిమూవల్. అది చేయించుకోవడానికి ఏ హాస్పిటల్ అయితే బెటర్ అనేది చూసుకుంటూ ఉన్నామనమాట. ఫస్ట్ మణిపాల్‌కి వెళ్ళాం గానీ, అనిల్ ఫ్రెండ్ చెప్పారంట. మణిపాల్ కంటే ఇంకేదైనా హాస్పిటల్‌కి వెళ్ళండి. మణిపాల్‌లో ఎక్కువ చార్జ్ చేస్తారు అనేసరికి, మళ్ళీ అన్ని స్కాన్స్ అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్ళామనమాట హాస్పిటల్‌కి. అన్‌ఫార్చునేట్‌లీ మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఇంకా అందుకని నెక్స్ట్ డేకి తీసుకొని ఫార్మ్ ఒకటి రాసిచ్చేసి వచ్చేసామనమాట. ఫార్మ్ ఫిల్ చేసేసి. ఇంకా ఇంటికి రాంగానే నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ పనే స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా నేను నిద్ర లేచి స్నానం కూడా చేయలేదండి. అంత బిజీ అయిపోయింది. నాకప్పుడు బుద్ధొచ్చిందనమాట. అసలు నేను ముందు రోజు కొంచెం ఓపిక చేసుకొని ప్లాన్డ్‌గా ఉండుంటే నాకింత హడావిడి ఉండేది గాదు గదా! ఈరోజు. ఫాస్ట్‌గా పనయిపోయేది అని అనిపిచ్చింది. ఎప్పుడు ప్లాన్డ్‌గానే ఉంటాను. అందుకే నాకు కొంచెం పని ఫాస్ట్‌గానే అయిపోతుంది. ఆ రోజు మాత్రం కొంచెం లేజీగా ఉండటం వల్ల పనంతా లేట్ అయిపోయిందండి. ఇక డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపరేషన్ విషయానికొచ్చేస్తే అన్నీ చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలనమాట. క్యాష్యూ నట్, నెక్స్ట్ నేనైతే ఆల్మండ్స్ వేయను. ఎందుకంటే ఆల్మండ్స్ పీల్ తినకూడదు. అది డైజెస్ట్ అవ్వదు. సంథింగ్ ఇట్లా అని నేను చాలా సార్లు విన్నాననమాట. అప్పటినుంచి నేను ఆల్మండ్స్ వేయట్లా. ముందైతే ఆల్మండ్స్ కూడా వేసేదాన్ని. సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి. క్యాష్యూ నట్స్, వాల్‌నట్స్, అంజీర్, పిస్తా ఇవన్నీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని 1 స్పూన్ లేదా 1½ స్పూన్ ఘీలో సెపరేట్‌గా రోస్ట్ చేసుకోవాలనమాట. అంజీర్ మాత్రం అట్లా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత వేడివేడిగా ఉండే వాటిని లడ్డు చుట్టలేం కాబట్టి కాస్త ఫ్యాన్ కింద అలా ఆరనివ్వండి. డేట్స్‌ని సీడ్స్ తీసేసి కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలనమాట చేత్తోటి. కిమియా డేట్స్ అయితే అట్లా మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి. ఈవెన్ కొన్నిటిల్లో అయితే సీడ్స్ కూడా రిమూవ్ చేసినవి ఉంటాయి. లేదు కొంచెం హార్డ్‌గా ఉండేదే తెచ్చుకున్నారు అంటే గనక సీడ్స్ తీసేసి లేదా సీడ్‌లెస్ దొరికితే అవి తీసుకొనొచ్చి మిక్సీలో పట్టేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మిక్స్ అంతా కలిపేసి ఇలా లడ్డూస్‌గా చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. టేస్ట్‌కే కాదు హెల్త్‌కి గూడా చాలా మంచిది. మనం బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, స్నాక్స్‌లో గానీ డైలీ ఒకటి తీసుకుంటే చాలా మంచిదనమాట. ఇంతకుముందు నేను ఘీలో ఫ్రై చేయకుండా చేసేదాన్ని. కానీ ఘీలో ఫ్రై చేసిన తర్వాత ఆ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. టేస్ట్ చాలా నచ్చి మీతో షేర్ చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు ఇంకోటి అర్థమైందండి. మనము ఏ రోజైతే లేట్‌గా లేచి హడావిడిగా మార్నింగ్ అట్లా ఉంటామో డే అంతా గూడా అట్లనే జరుగుతుందనమాట. అదే పీస్‌ఫుల్‌గా లేచి కొంచెం మంచిగా పీస్‌ఫుల్‌గా పని స్టార్ట్ చేసామంటే డే అంతా చాలా బావుంటుంది. నేను ఆ రోజు ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.